ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవాగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, మీరు గమనించండి. నాకు నేను ఎవరి దృష్టిలోనూ మరి నేను లేనే, నన్ను ఎవరు కూడా మతించటం లేదే, ఎవరు కూడా నన్ను గుర్తించటం లేదే, నన్ను ఒక మనిషిగా ఎవరు నన్ను చూడటం లేదే అని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావా? కానీ దేవాతి దేవుడు అలా బాధపడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాల సమయం మందు ఏమని మాట్లాడుచున్నాడు? ఎన్నిక లేనివాడు గొప్ప జనమగును. ఈరోజు ఎవరు కూడా నిన్ను మతించకపోవచ్చు, నిన్ను గౌరవించకపోవచ్చు, అందరూ నిన్ను తృణీకరించవచ్చు. కానీ దేవాతి దేవుడు నిన్ను ఒక గొప్ప జనముగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నా దేవాతి దేవుడు ఆయన యొక్క కనుదృష్టిలో నువ్వు పడ్డావు గనుక, ఆయన కనుదృష్టిలో నువ్వు ఉన్నావు గనుక దేవాతి దేవుడు నిన్ను ఒక బలమైనటువంటి జనముగా దేవుడు నేను చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి నీకు ఎన్నిక లేకుండా ఉండొచ్చు, కాబట్టి నువ్వు ఒంటరివాడుగా ఉండొచ్చు. అయ్యో నేను ఒంటరివాడినే, నాకు ఎవరు సహాయం లేరే, నాకు ఎవరు సపోర్ట్ లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఎవరు నీకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను ఉంటాను నా కుమారుడా, నా కుమార్తె. ఎందుకంటే నా స్వారభ్యంలో నిన్ను నేను సృష్టించుకున్నాను గనుక, నీకోసం నేను రక్తం కార్చాను గనుక, నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనుక, నిన్ను రక్షించుట కొరకై రక్తము కార్చి మరల తిరిగి లేచాను గనుక, ఆదరణకర్తకు దేవత దేవుణ్ణి మీ మధ్యలో నేను ఉంచున్నాను కాబట్టి నేను ఉన్నాను. నువ్వు ఒంటరివాడు ఏమాత్రం కాదు, నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను. కట్టుకున్న వారు మర్చిపోయినా, బంధుమిత్రులు మర్చిపోయినా, ఇరుగు పొరుగు వారు మర్చిపోయినా, ఎవరు మరిచినా మరవకపోయినా దేవాతి దేవుడు మనల్ని మరవడు. ఒంటరివాడే 1000 మంది అగును అని ఇక్కడ రాయబడినట్లుగా మనల్ని గొప్ప జనముగా చేసి, మన ఒంటరిగా ఉన్నటువంటి మనతో దేవాతి దేవుడు తోడుగా ఉండి, తానే సర్వము, తానే తోడై ఉండి మనల్ని దేవుడు ఆదరించబోతున్నాడు గనుక గమనించి దేవుని యొక్క సముఖంలో మనము భయపడకుండా మరి ఉందా, తగిన సమయంలో దేవాతి దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. అది గమనించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికర కృపగలిగిన దేవ, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరితను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మందు చక్కగా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రం. ఈ మాటలు ప్రభువా వింటున్న ప్రతి వారు కూడా దేవా దీవించబడినట్లు మీరు కార్యం చేయండి, ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, అనారోగ్యం చేత ఉన్న వారిని బాగుపరచండి, స్వస్థపరచండి, కృప చూపించండి. మహిమ స్వరూపుడా, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని మీరు అక్కడ సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.